టామ్ అండ్ జెర్రీ ఫైట్ రిమోట్ నొక్కి ఇట్టే ఆపవచ్చు. బాబోయ్ వీళ్ళ ఫైట్ భరించలేము, బీపీలు పెరగవచ్చు. వీళ్ళు లవర్సా లేక అదర్సా అర్థమే కాదే. వీళ్ళ థింకింగే ఫుల్ రివర్స్ అచ్చం మనలాగే. గీతా సుబ్రహ్మణ్యం ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం. గీతా సుబ్రహ్మణ్యం ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం. లవ్ బర్డ్స్ లా అట్టాడుకుంటారే, ఆంగ్రీ బర్డ్స్ లా ఒట్లాడుకుంటారే. రూబిక్స్ క్యూబ్ లా మెదళ్ళు తింటారే, ఐస్ క్యూబ్స్ లా అరకరిగిపోతారే. నువ్వెంతంటే నువ్వెంతంటూ బేబస్సాలే చేస్తుంటారే. జాస్ ప్రేమించి నా పేరు హేమంత్ అండ్ ఇది కన్ఫెషన్ బాక్స్. జోచితానంద సినిమా నుంచి ఒకలాల నా పాట విన్నారు, శంకర్ మధ్య మన పాట పాడుతున్నారు. ఓల్రైట్ దెన్, అంటే నాకు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా, 7997 యాడ్స్ ఎక్కువ పాటలు తక్కువ. వెదర్ భలే ఉంది కదా. మోస్ట్ అడ్వెంచరస్ మ్యారేజే మనకి. ఒకటే పరుగులు. సినిమాలో చూస్తే బాగానే ఉంటుంది కానీ రియల్ లైఫ్లో దోలు తీరిపోయింది. అయినా వాడికి ఎలా పడింది ఆ పిల్ల? రాను రాను అమ్మాయిలు టేస్టే అర్థమే చావట్లేదు. బయట మన గురించి అదే టాక్. అంటే అంటే నేను నీకెలా పడ్డానని. హలో, అందరూ అందం చూసే పడరమ్మా, దానికి కొంచెం టాలెంట్ ఉండాలి. థ్యాంక్స్. దేనికి? ఇలాగైనా నువ్వు అందంగా లేవని ఒప్పుకున్నందుకు. అంత లేదు, నీకు అర్థమైంది తీసుకోకు, నేను చెప్పింది అర్థం చేసుకో చాలు. నువ్వేమైనా అర్థం పర్థం ఉండేలా చెప్తే కదా అర్థం చేసుకోవడానికి. మళ్ళీ స్టార్ట్ చేయకు. ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? ఏంట్రా అప్పుడే? బా ఫాస్ట్ బా నువ్వు. అక్కడ మేమంతా ఉండి ఏం చేయాలరా? అయినా ఒక్కడేంటి, సంధి ఉందిగా. టిప్స్ చెప్పడానికి నేనేమైనా ఎగ్జామ్ హాల్లో వదిలేచ్చావేంట్రా? అరే మీనింగ్ లేకుండా మాట్లాడుకో. నీకు 27 ఏళ్ళు వచ్చాయి అండ్ యూ బోత్ ఆర్ ఇన్ లవ్ సిన్స్ 3 years. అసలు ఒక్కసారి కూడా అవునా? అంటే నీకు ఇంటర్ కోర్స్ కూడా తెలీదా? నిన్ను బైపీసీలో చేర్చుండాల్సిందిరా. రే మనం 2017లో ఉన్నాంరా. నీ సీట్ కిందకి 27 ఏళ్ళు వచ్చాయరా. సుబ్బు అంటారు. ఓయ్ ఏదో అంటారులే. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఏదో ప్రాజెక్ట్ కేటీలో అడిగినట్టు అడిగావు కదరా, ఎలా చెప్పాలరా నీకు? చంపుతారా రే, ఏం మాట్లాడుతున్నావు? అందుకని ఇది కూడా దగ్గరుండి చేయాలి బే. మరి ఇంకేం రోగం? టిప్స్ చెప్పడానికి నేనేం డాక్టర్ సమ్మరాని కాదురా. నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. పక్కనే ఉన్నాయి కదా కిలో ఆల్మండ్ స్వీట్స్, నైట్ అంతా తింటూ ఆలోచించు. బాయ్.
కాదు కాదు, వాడు క్వశ్చన్స్ చూడు ఎలా అడుగుతున్నాడో ఇన్నోసెంట్గా. పాపం కదా. అందుకే స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలనేది. హలో వీధి బడి ఐసిఎస్సి సిలబస్ ఇక్కడ మాకు నేర్పిస్తారు. చా అవునా? మరి చెప్పు, ఫస్ట్ నైట్ రోజు స్వీట్స్ ఎందుకు పెడతారు? తెలీదు కదా. అమ్మాయి చేత పాలెందుకు పంపిస్తారు? ఇది కూడా తెలీదు. మళ్ళీ మా మీద సెటర్లు, వీధిబడి అంట వీధిబడి. హలో, పాలలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఉండే ఎనిమో యాసిడ్ శరీరానికి శక్తినిస్తుంది. మిల్క్ తీసుకోవడం వల్ల లివిడోస్పర్మ్ కౌంట్ మెటాలిటీ పెరుగుతుంది. ఇవన్నీ స్కూల్లో నేర్పించరు. ఇక్కడ కామన్ సెన్స్ ఉండాలి, మనమే నేర్చుకోవాలి. మరి స్వీట్స్? స్టాప్ ఇట్ సుబ్బు. చెప్పు, ఇది కూడా కామన్ సెన్సే కదా. సుబ్బు ఆపమన్నానా? ఏ ప్రతిదానికి మా క్లాస్ పెక్కడమేనా? తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. సుబ్బు స్టాప్ ఇట్. నేను ఆపను, నువ్వు చెప్పేదాకా నేను ఆపను. చెప్పు చెప్పు. సుబ్బు ఐ సెడ్ స్టాప్ ఇట్. నేను నిన్న ఆపమన్నాను, కార్ని కాదు. నేను ఆపలేదు, అదే ఆగింది. ఏ? ఎవరికి తెలుసు, దిగి చూడండి. ఏం చేస్తున్నావు? కళ్ళు దొబ్బయా? ఏమైందో చూస్తున్నాను. నీకు రిపేర్ చేయడం వచ్చా? రాదు, సినిమాలో ఇలాగే చేస్తారు కదా. అబ్బా కాలింది. మరెందుకేదో మెకానిక్స్ లాగా కంప్యూటర్స్ లా ఉండు. హలో గుండు, దీనికి మెకానికల్ ఇంజనీర్ అక్కర్లేదు, మెకానిక్ చాలు. గుండు గిండు అన్నావంటే గుండు పగులుద్ది. ఆగు, నెమ్మదిగా పగలకూడదు కానీ ముందు మెకానిక్ కాల్ చేయని. ఈ టైంలో ఎవడొస్తాడు నీ చాదస్తం కాకపోతే? అంత లేదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా టిప్స్ ఇస్తున్నావు కదా, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏడ్సో. హలో గిరి, ఎక్కడున్నావు? సార్ ఇంట్లో సార్, చెప్పండి. బండి అయిపోయింది, నువ్వు కొంచెం అర్జెంటుగా రావాలి. సార్ ఇప్పుడు కుదరదు సార్, పనిలో ఉన్నాను. రేపు వచ్చి వస్తాను సార్. అలా కాదు గిరి, అర్జెంటు, రోడ్డు మధ్యలో ఆగిపోయింది. పనిలో ఉన్నాను చెప్పాను కదా సార్. ఈరోజు మా పెళ్లి రోజు, బయటకు వస్తే మా ఆరేసి చంపేస్తా. అరే గిరి, పెట్టేశాడే. ఏడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ సెకండ్ హ్యాండ్ కార్లు కొరద్దని చెప్పి? నాకేం తెలుసు ఇలాంటి దంట కడతాడని. బ్రదర్ ఎనీ ప్రాబ్లం, కెన్ ఐ హెల్ప్ యూ? లేదు, కారు ఆగిపోయింది, మీకు చూడడం వచ్చా? సారీ అండి, నాకు రాదు. ఒక పని చేయండి, లేడీస్ ఉన్నారు కదా, డ్రాప్ చేసేసి రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. పర్లేదండి, వీ కెన్ మేనేజ్, ఇల్లు దగ్గరే. షూర్? షూర్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇటు కదా. గీత, గీత ఆగు, వెళ్ళిపోతావేంటి? గీత మాట్లాడకు సుబ్బు. కార్ కండిషన్లో ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం లేదా? హౌ కెన్ ఐ నో దట్? మనకు జ్వరం వస్తుందని ముందే ఎలా తెలుస్తుంది? ఇది కూడా అంతే. సో చెప్పకు, ఎప్పుడు ఇంతే, ఫుల్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ, ఇర్రెస్పాన్సిబుల్, ఇర్రెగ్యులర్. ఎలా కనిపిస్తున్నా నీకు? ఛాన్స్ చిక్కితే చాలు ఎక్కేయడమే. లైఫ్లో ఒక 5 minutes కూడా నాతో గొడవ పడకుండా, నా మీద కోపడకుండా ఉండలేవు కదా? ఐ బెట్ నువ్వు ఉండలేవు. 5 minutes. 5 minutes. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూద్దాం. హలో, పోట్లాడకూడదంటే మౌనం పాటించమని కాదు, మాట్లాడాలి కానీ పోట్లాడకూడదు. ఏం మాట్లాడాలి? ఏమైనా మాట్లాడచ్చు, నన్ను ఏమైనా అడగచ్చు, నువ్వేమైనా చెప్పచ్చు. ఆహా, డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి రష్యా మనీ ఇచ్చిందంట కదా? అదేం క్వశ్చను? అయినా అదెందుకు అడుగుతున్నావు? నువ్వే కదా ఏదో ఒకటి అడగమన్నావు. ఓ మై పవన్ కళ్యాణ్, దీని జోకులకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అలా కాదు, నేనే అడుగుతాను, నువ్వే చెప్పు. ఫస్ట్ టైము నువ్వు నా మీద ఎప్పుడు కోపడ్డావు? తమరు రాసిన తొక్కలో లవ్ లెటర్ చూసి. అప్పుడా? మళ్ళీ తమరికి రాని ఇంగ్లీషు, అది అర్థం చేసుకోవడానికి నాకు నైట్ అంతా పట్టింది. ఓయ్, రాయడానికి నాకు 2 days పట్టింది తెలుసా? ఏంటా ఇంగ్లీష్ రాయడానికే? యా ఆఫ్ కోర్స్. మా బాబాయ్ కూతురు రాస్తుంది. ఏం చదువుతుంది ఆ పిల్ల? 5th class. అది కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ వేరు, అప్పుడు ఎడ్యుకేషన్ వేరు. అయినా ఇప్పుడు LKG నుంచి అన్నీ నేర్పించేస్తున్నారు కదా. రాయడం రాదని చెప్పు. నిన్ను ఎందుకులే అనవసరంగా కెలుక్కోవడం. ఏంటి, ఏం రాసావు? వద్దు గీత, అసలు ఈ క్వశ్చన్ ఎవడు అడగమన్నాడు రా? ఇఫ్ యూ స్మైల్ ఐ ఫీల్ హ్యాపీ, ఇఫ్ యూ యాంగ్రీ ఐ ఫీల్ హ్యాపీ, బుక్ అయిపోయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇఫ్ యూ క్రై ఐ ఫీల్ హ్యాపీ. దీనికి ప్రతి పదం గుర్తుంది. బికాస్ ఆల్ ద వేస్ యూ లుక్ బ్యూటిఫుల్. చాలా బాగా చేస్తున్నావు.
క్రై అయితే హ్యాపీ ఏంట్రా? సుబ్బు సుబ్బు. అలా రా దారికి. అమ్మో ఇడి దొరికిపోయాం. టాపిక్ చేంజ్ చేయాలి. మార్చుకుంటే మంచిదన్నావు కదా. దేవుడు నీకు సడన్ గా కనిపించి గీత విషయంలో ఒకటి మారుస్తానంటే ఏమడుతావు నువ్వు? నేనా? నీ గురక. ఉమ్, ఏంటి? ఏంటంటావేంటి? నీ గురక. దా. చూడ్డానికి అందంగా ఉంటావు కానీ నిద్ర స్టార్ట్ చేసావు అనుకో, అబ్బో భరించలేం. రైలు ఇంజన్ స్టార్ట్ చేసినట్టే. అంత లేదు, నేనేం గురక పెట్టను. గుండులా నిద్రపోతావు. నీకేం తెలుస్తుంది? గుండు అనద్దన్నానా? అనంలే, చెప్పు. అదే దేవుడు కనిపించి నాలో ఏమైనా మార్చమంటే నువ్వేం అడుగుతావు? ఆ, మారుస్తానంటే నిన్నే మార్చమంటాను. నీలో ఇంకేదో మార్చమని నేనెందుకు అడుగుతాను? వేషాలేకు. ఫీల్ అయ్యాడు పిల్లోడు. సరే, టెల్ మీ దిస్. నాలో నీకు బాగా నచ్చిందేంటి? చెప్తా, కానీ నువ్వు ఎక్కువ చేయకూడదు. చేయనులే, చెప్పు. దానికి ఆగి మరీ వినాల్సిన అవసరం లేదు, నడు. మన ఇద్దరం కలిసి ఉందామంటే నన్ను బ్యాడ్గా అనుకోకుండా ధైర్యంగా ఏ మొహమాటం లేకుండా మీ అమ్మా నాన్న అడిగావు చూడు. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. పర్లేదు. మరి నీకు నాలో ఏం నచ్చింది? నేను చెప్తా, కానీ నువ్వు ఓవర్ చేయకూడదు. ఏంటి? నాలో నీకు నచ్చే కూడా ఉన్నాయా? ఇదే వద్దని చెప్పేది. సరే చెప్పు. మా ఇంట్లో వాళ్ళు మన ప్రపోజల్ని ఎందుకు ఒప్పుకున్నామా అని ఒక్కసారి కూడా ఫీల్ అవ్వకుండా నన్ను చూసుకుంటున్నావు చూడు. ఐ లైక్ యువర్ కేర్నెస్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూల్గా హ్యాండిల్ చేస్తావు. పర్లేదు, మంచి ఒపీనియనే ఉంది. ఎక్కేశాడు. ఏం చూస్తున్నావు? కనపడలేదా సుబ్బుని? సుబ్బునా? ఎక్కడ? అదిగో ఆ చెట్టు మీద చూడు. అంత పొగిడాను కదా, అక్కడ ఎక్కుచ్చున్నాడు. చా, సుబ్బు దిగమా దిగు. పడ్డావంటే కాళ్ళు ఇరుగుతాయి. అంత లేదు, ఉన్నదేగా చెప్పావు. దానికి అక్కడ కూర్చోవడం దేనికి? నడు. ఏమైంది? ఏమైంది? పాము పాము. ఎక్కడ? నవ్వకు సుబ్బు. నవ్వక తాడికి పాముకి తేడా తెలీదా నీకు? సడన్ గా ఎవరు చూసినా భయపడతారు. చా, నేను భయపడలేదు, భయపడను కూడా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఒక చాక్లెట్, ఒక వెనీలా. ఒక బటర్ స్కాచ్. సరే, ఒక చాక్లెట్, ఒక వెనీలా, ఒక బటర్ స్కాచ్. మూడెందుకు? నాకు చాక్లెట్ ఫ్లేవర్ అలాగే ఉంటే నచ్చదు, తెలుసు కదా. క్వశ్చన్స్ చెప్పి వాలెట్ ఇవ్వు. ఇదొకటి ఉంది కదా. సుబ్రాన్, నా డబ్బులు నా డబ్బులు. వెళ్ళాడా? వెళ్ళినట్టే ఉన్నాడు. కాసేపు కూర్చో, అమ్మా. వెళ్దాం. అస్సలు భయపడ్డట, పరిగెత్తాడు. నన్ను భయపెట్టాక అలా వచ్చేస్తావా? నేనేం భయపడలేదు. ఏడ్సో, భయపడ్డావని ఒప్పుకో. భయపడక వాడిని చూసావా ఎలా ఉన్నాడో? దొరుకుంటే కుమ్మేసేవాడు. అయినా అలా మనీ ఇవ్వకుండా వచ్చాడువే. కంగారు పడుకు, వాడు రోజు అక్కడే ఉంటాడు. రేపు వచ్చేటప్పుడు ఇవ్వచ్చులే. నిజం చెప్పు, నువ్వు ఆల్రెడీ డబ్బులు పెట్టొచ్చావు కదా అక్కడ. దాన్నే కవరింగ్ అనేస్తున్నావు. మర్చిపోయాను బాబు. లేకు, వెళ్దాం. ఇక్కడెక్కడ లేడులే, దా. రాను రాను నీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. నాకు మతి మరుపు. సరే, అమ్మా. మనకి సంబంధించినవి నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగు. ఎవరెన్ని చెప్తారో చూద్దాం. ఎవరికి ఏం గుర్తున్నాయో సరే, అడుగు. చూద్దాం. మాకెందుకమ్మా అంత అదృష్టం, నువ్వే అడుగు. సరే చెప్పు. మనం ఫస్ట్ వెళ్ళిన మూవీ ఏంటి? గబ్బర్ సింగ్. పర్లేదు, బాగానే గుర్తుంది. నువ్వు చెప్పు, నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి?
దొరికాడు. గిఫ్టా? చూసావా, గుర్తులేదు. ఏమొచ్చింది ఇది? మేమెన్ని చేసినా మీకేది గుర్తుండదు. గ్రీటింగ్ కార్డేనా? మేం మాత్రం మీరేం చేసినా ఇక్కడ పెట్టుకుంటాం. అదేలే, అంత లేదు. ఆర్చిస్ గ్రీటింగ్ కార్డ్ విత్ అన్ ఎంటీ గ్లాస్ ఆన్ ఫస్ట్ పేజ్ అండ్ ద సేమ్ గ్లాస్ ఆన్ ద సెకండ్ పేజ్ విత్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్. వితౌట్ యూ బిసైడ్ ఎంటీ గ్లాస్, విత్ యూ బిసైడ్ కలర్ఫుల్ గ్లాస్. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో క్రియేటివ్ కదా. అంత లేదమ్మా, మేము ఆ గ్రీటింగ్ షాప్కి ఎన్నోసార్లు వెళ్ళాం. అక్కడ ఉన్న చీప్ గ్రీటింగ్ కార్డ్ అదే. బేసిక్గా పీస్ దానివి, అందుకే అది ఇచ్చావు. రే, అది మీ మగ బుద్ధి. మీరు కాస్ట్ని చూస్తారు కానీ మాకున్న టేస్ట్ని చూడరు. ఉద్ధరించావు కానీ నేను నీకు వండిన ఫస్ట్ డిష్ ఏంటో చెప్పు. హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. హే గీత, భలే గుర్తుపెట్టుకున్నావుగా. మరీ అంత పొంగిపోకు. నీకొచ్చినవి 2 వంటలు, ఒకటి పప్పు, ఇంకోటి ఆమ్లెట్. ఆ ఆమ్లెట్ తినలేకే కదా అదేదో రెస్టారెంట్కి తీసుకెళ్ళావు. ఏదో రెస్టారెంటా? ఆహా, చెప్పు దాని పేరేంటి? ఆలోచించకుండా చెప్పాలి. ఆలోచించడానికి ఏముంది, పామ్ బీచ్ రెస్టారెంటేగా. నువ్వు చెప్పు, అప్పుడు నేనే డ్రెస్లో వచ్చాను. డ్రెస్సా శారీయా? గుర్తుండకూడదు. శారీలో ఆహా, దాని కలర్ ఏంటి? కలరా? ఇది సచ్చినా గుర్తుండదులే. గుర్తులేదు కదా, గుర్తుండదు. నాకు నేను శారీలో చూడాలనుందని బుంగమూతి పెట్టుకుని అడిగితే అయ్యో అనుకుని అప్పటికప్పుడు షాపింగ్కి వెళ్ళి ఉన్న సేవింగ్స్ అన్ని తగలేసి ఆ శారీ కట్టుకున్నాక నా మొహం రిజిడ్గా కనిపిస్తే రూమ్మేట్ దగ్గర అప్పు చేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి డీటాన్, బ్లీచ్, వ్యాక్సింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, స్టైలింగ్ చేసుకొని నీకు కనిపిస్తే అబ్బా అమ్మాయిలే అసూయపడే అందం నీదని పొగిడి ఇప్పుడు శారీ కలర్ గుర్తులేదంటావా? అంతే, మీకు మేము వేసుకునే డ్రెస్సులు గుర్తుండవు, వాటి కాస్ట్లు మాత్రం గుర్తుంటాయి. వంట సూపర్గా చేసిన రోజులు గుర్తుండవు, పొరపాటున కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే గుర్తుండవు. ఎప్పుడు నవ్వుతుండే మా మొక్కలు గుర్తుండవు, అప్పుడప్పుడు మాడిపోయిన మా మొక్కలే గుర్తుంటాయి. మీకు పెట్టే ఖర్చులు గుర్తుండవు, మాకు పెట్టే ప్రతి పైసా గుర్తుంటుంది. అబద్ధాలు చెప్పేవన్నీ అబద్ధాలే. ఆ రోజు నువ్వు వేసుకున్న శారీ కలర్ గుర్తులేదేమో కానీ నేను ఇంటికి పంపించిన ఆటో నెంబర్ మాత్రం గుర్తుంది. AP 31N6375. మీరు చెప్పింది కరెక్టే. మీరు వేసుకున్న డ్రెస్ కలర్స్ మాకు గుర్తుండవు, కానీ నెక్స్ట్ మీకు ఎలాంటి డ్రెస్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందా అనేది మాత్రం గుర్తుంటుంది. మీరు వంట బాగా చేయని రోజులు మాకు గుర్తుంటాయి, అది మీరు ఎలా తినగలరా అని మేము అనుకుంటాం. మీరు నవ్వుతూ కాకుండా డల్గా ఉన్న రోజులే మాకు గుర్తుంటాయి, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలనుకుంటాం కాబట్టి. అసలు మీరే గుర్తురారనుకో, మర్చిపోతేనే కదా గుర్తు చేసుకోవడానికి. ఇప్పుడు కూడా నేను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. సుబ్బు, వచ్చేస్తాను, అక్కడే ఉండు. కావాలని చేస్తున్నావు. నేను ఇందాక చేసిన దానికి సారీ, ప్లీజ్ వచ్చేయ్. ఏమైంది, ఎక్కడ పరిగెత్తావు? డ్రామాలు చేయకు సుబ్బు, ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఏం చెప్పు. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి రింగీలు వేస్తున్నాను కానీ వాళ్ళలా మాట్లాడడం నాకు చేత కాదు. నిజమే, మా అబ్బాయిలో మీకు అబద్ధాలు చెప్తాం, అవి మీ మొహాల్లో నవ్వులు చూడడానికి చెప్పేవే. మీరు మా పక్కకు వచ్చాక మా జీవితమే మారిపోతుంది. బహుశా సడన్ చేంజ్ తీసుకోలేకేమో మీ మీద జోక్స్ వేస్తాం, ఎవరైనా జోక్ చెప్తే పగలబడి నవ్వుతాం, సినిమాల్లోనూ షార్ట్ వీడియోల్లోనూ మిమ్మల్ని టీజ్ చేస్తే ఎంజాయ్ చేస్తాం. కానీ మేము అర్థం చేసుకోలేంది మాలాగే మీ లైఫ్లో కూడా సడన్ చేంజ్ వచ్చిందని నేను అర్థం చేసుకుంటా గీత. కాకపోతే మాకు మీలా ప్రదర్శించడం రాదు, ఏదున్నా ఇక్కడ పెట్టుకుంటాం. మైట్ బీ మన వాళ్ళ దగ్గర ఫార్మాలిటీస్ ఎందుకు అనుకుంటామో, లేక మన వాళ్ళే కదా ఏముందిలే అనుకుంటామో. ఛ,
చిన్న నెగ్లిజెన్స్. తనకి ఇది ఇస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చేస్తే ప్రేమ, చెయ్యకపోతే రాద్ధాంతం చేస్తుంది అని చేస్తే బలవంతం. మేము మీ నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫోర్స్డ్ లవ్ కాదు. నువ్వు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది గీత. నువ్వు లైఫ్లో ఎలా ఉండాలనుకున్నా నీ పక్కన నేను తోడుగా ఉంటాను. నువ్వు నాకు తోడుగా ఉంటావా గీత? నన్ను పెళ్లి చేసుకుంటావా? నా కోపం వస్తే, తట్టుకుంటాను, కూరలో ఉప్పు ఎక్కువైతే అడ్జస్ట్ అయిపోతాను. లేదు అలవాటు చేసుకుంటాను. నేనే వండి పెడతాను నీకు. అప్పుడప్పుడు నేను ఇలా చూస్తుంటే నేను చెప్పింది తప్పు అనిపిస్తుంది. ఏంటి? నువ్వు ఏడుస్తుంటే అంత అందంగా ఏం లేవు, నవ్వుతుంటేనే బాగుంటావు. మరి నేను ఏడిస్తే? నేను నవ్విస్తాను. గీత త్వరగా ఒప్పుకోవా? ఇలా ఉండాలంటే కాలు పీకేస్తున్నాయి. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి సంగతి పక్కన పెట్టు, కాళ్ళు పీకుతున్నాయి. కార్ దగ్గరికి వెళ్దాం పదా. అక్కడికెందుకు మళ్ళీ? హే, నాకు తెలుసులే, కార్ రిపేర్ అని అబద్ధం చెప్పావు కదా. అబ్బా, అది ఎప్పుడో మన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఖుషీలో చేశారు. అయినా నేను పవర్ స్టార్ని కాదు, నువ్వు భూమికవి కాదు. ఒక నిమిషం ఆగు, కాల్ వస్తుంది. బావా థ్యాంక్స్ రా, స్వీట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదా? ఎవరు న్యూస్ ఎవరు అనుకుంటున్నావు? మేము ఫ్లాట్ చూడడానికి వచ్చాం. ఫ్లాట్ ఖాళీగా ఉందని ఎవరు చెప్పాడు రా గుడ్డి? అదేంటి కింద అంకుల్ పంపిస్తేనే వచ్చాం. అంకుల్ పెంకుల్ పోండే. దీంతో మాట్లాడరా తప్పక. ఏంటి మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.